హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో నిన్న గురువారం రోజు పూజ చేసుకున్నానండి సాయిబాబాకి. అయితే నేను గురువారం రోజు ఉదయాన్నే చేయలేదు, సాయంత్రం నైట్ చేసుకున్నానండి. ఆ పూజా విధానం అంతా సింపుల్గా మీకు చూపిపోతున్నాను. నేను బాబా గారికి ఎప్పుడు చేసుకుంటాను, చాలా ఇష్టంగా ఉంటుంది పూజ చేసుకోవాలంటే. ఆ పూజా విధానం అంతా మీకు చూపిపోతున్నానండి. ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా బాబా గారికి పూజా విధానం చూద్దామండి. వీడియోలోకి వెళ్ళి నేనైతే పూజ చేసుకునే కాడ సిటీ నుంచి 7 గంటలకు వచ్చానండి. తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసి తొందరగా స్నానం చేసి వచ్చేసి ఇక పూజ స్టార్ట్ చేశాను. ఇక్కడ పీట పెట్టుకొని, పీట మీద ఒక క్లాత్ పరుచుకొని, క్లాత్ మీద ఒక పిడికెడు బియ్యం పోసుకొని, పసుపు కుంకుమ వేసుకొని, సాయిబాబా ఫోటో పెట్టుకొని, ఆ ఫోటోకి మన కాడున్న ఏదైనా ముత్యాల దండలు అలంకరించుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న పీట పెట్టుకొని, ఆ పీట మీద ఒక ప్లేట్ పెట్టుకొని, ఆ ప్లేట్లో సాయిబాబా చిన్న విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఇంకా పువ్వులతో అలంకరించుకుంటున్నాను. అన్నిటికన్నా ఈ పువ్వులతో అలంకరించుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. గడ్డి చామంతి అంట మొన్న తెచ్చినవి ఉంటే పెట్టాను. ఇక్కడైతే దీపపు కుందులు పెట్టుకొని దీపం రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు నేను పూజ చాలా లేటుగా చేశానండి. ఎందుకు ఇంత లేటుగా చేశానంటే, నేను సిటీకి వెళ్ళి వచ్చానండి. అందుకని నేను ఇకైతే సాయిబాబా విగ్రహానికి చక్కగా గంధం కుంకుమ బొట్లు చాలా అందంగా అనిపించినాయండి. నైట్ పూట అవ్వటం వల్ల ఏమో ఇంకా దీపారాజన చేసుకొని, దీపారాజనకి ఇంకా దీపానికి కూడా అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకున్నాను. ఇక్కడ దీపం కూడా లక్ష్మీదేవితో సమానం అంటాం కాబట్టి చాలా కళగా అనిపించిందండి ఈ పూజ అయితే నాకు. ఎందుకంటే నైట్ చేస్తున్నాను కదా, 8-9 అయింది పూజ చేసుకునేలకే. నాకు ఏ టైం అయినా సరే పూజ చేసుకోవాలని ఒక తపన ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళాను. అది చిన్న వీడియో మరొక వీడియోలో పెడతాను. అయితే ఇంకా వచ్చి పువ్వులు కూడా తెచ్చుకున్నాను కాబట్టి చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నానండి. నన్ను ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు కూడా లేరు, అందుకని చేసుకుంటున్నాను. తర్వాత గంధము, కుంకుమ, అక్షంతలు సమర్పించిన తర్వాత స్వామికి ఇంకా తాంబూలం సమర్పించుకున్నాను. తాంబూలం సమర్పించుకున్న తర్వాత అష్టోత్తరం చేసుకున్నానండి. ముందైతే అగరబత్తి ధూపం వేసుకున్నాను. సాయిబాబాకి ధూపం అన్నా దీపాలన్నా చాలా ఇష్టం. ఈ పూజ చేసేటప్పుడు ఎక్కువ ధూపం వేసుకుంటే చాలా మంచిది. అలా ధూపం వస్తూ ఉంటే చాలా ఇష్టం అంటారు ఆ బాబాకి. ఇక్కడైతే నేను అష్టోత్తరాలు పెట్టుకొని చేసుకుంటున్నానండి. అష్టోత్తరాలు కొంచెం ఫాస్ట్ వేడిలో పెట్టాను. చూడండి, చాలా బాగుంటుంది సింపుల్గా సాయిబాబా పూజ. అందరికీ ఇష్టమే, కానీ బాబాకి పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా కానీ విశ్వాసంతో చేస్తే మనం ఏదైనా కోరిక అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని నా నమ్మకం, అందరి నమ్మకం కూడాను. ఇక్కడ అష్టోత్తరం అంతా అయిపోయినాక ఇంకా మామిడి పళ్ళు తెచ్చానండి. సిటీ నుంచి వస్తా మామిడి పళ్ళు ప్రసాదంగా పెట్టాను. ప్రసాదంగా పెట్టి ఇక్కడైతే హారతి ఇచ్చుకుందామని హారతి ఇచ్చుకుంటున్నాను. సాయిబాబాకి హారతులన్నా కూడా చాలా ఇష్టం అండి. హారతులు ఎన్ని రకాల హారతులు ఇచ్చినా ఇష్టమే. పంచహారతి ఎక్కువ ఇస్తుంటారు సాయిబాబాకి. నాకు అంత టైం లేక మామూలుగా హారతి ఇస్తున్నాను. అప్పటికే లేట్ అయిపోతుంది కదా పూజ అనేది. ఇక్కడైతే హారతి ఇచ్చి సాయిబాబాకి మేము కూడా తీసుకున్నాను. ఈరోజు సింపుల్ పూజా విధానం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సింపుల్గా చేసుకున్న చక్కగా బాబాకి ఎంత అందంగా పూజ చేశానో నేను అనిపించింది నాకు. ఈ చిన్న బాబాకి అయితే ఒక చిన్న ముత్యాల దండ ఉంటే వేసాను. అది కూడా చాలా అందంగా అనిపించిందండి. ఇది చాలా బాగా అనిపించింది నాకు మనసుకి. ఇంకా హారతి అయితే ఇస్తానే ఉన్నాను. ఎందుకు అంత చేపిస్తున్నానంటే హారతి పాట పెట్టుకున్నానండి నేను. అందుకని హారతి పాట ఉన్నంతసేపు హారతి ఇవ్వాలి కదా అని ఇస్తున్నాను. ఇంకా సాయిబాబాకి హారతి అయిపోయినాక ఆయనకు చూపించుకొని ఇంకా మనం కూడా తీసుకోవాలి హారతి. ఇది చాలా మంచిదండి బాబాకి ఇచ్చిన హారతి తీసుకుంటే. అయితే మనం ఏ పూజ చేసినా సాయిబాబాకి చాలా నిష్టగా అంటే చేసుకోవాలి. మనసుని చాలా స్పష్టంగా ఉండి చేస్తే చాలా కోరికలు నెరవేరుతాయండి. ఇక్కడ నేను కూడా హారతి తీసుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఇక్కడ సాయిబాబాకి నేను అక్షంతలతో పూజ చేశాను కదా, అవి తీసుకొని నా నెత్తిన వేసుకున్నాను.
మన శిరస్సు మీద తీసుకుంటే చాలా మంచిది. ఇంక ఇక్కడ పొళ్ళు అయితే మనం ప్రసాదంగా తీసుకుంటే మంచిదండి. ఇది ఈరోజు నా సాయిబాబా సింపుల్ వే పూజ విధానం. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చూస్తారని మనసారా సాయిబాబా దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరం బాగుంటేనే మనం కూడా అందులో ఉంటే చాలా మంచిది అని నా అభిప్రాయం. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ పూర్తిగా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.